నేహ ఇప్పుడు బోస్ అంకుల్ నీకు హెల్ప్ చేస్తాడు. ఇంకోటి నువ్వు ఏమి టెన్షన్ పడకు. నువ్వు నీ డ్రెస్కి యూనిఫామ్ కోసం నేను బోస్కి డబ్బులు పంపిస్తాను. అయితే మీరు మంత్లీ 40,000 రెంట్ తీసుకుంటున్నారు. దాంట్లో నుంచి కూడా మీరు మంత్లీ 40,000 రెంట్ వస్తుంది కదా. అంతకుముందు 70,000 రెంట్ తోటి మీరు ఇప్పుడు ఇల్లుకి 20,000 కిరాయి కట్టుకుంటే అన్నీ ఉన్నారు. నేను అసలు బయట ఎట్లా ఉన్నాను, పైసలు లేకుండా అని కూడా పట్టింపు లేదు ఎవరికి. అయినా కానీ నేను ఇప్పుడు నాకు 30,000 తీసుకొని నేను రెంట్ కట్టుకొని నాది కట్టుకున్నా కానీ నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పాను కదా. నీకు హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ నీ ఏజ్కి మీ మదర్ చెంప మీద కొట్టడం కరెక్టా రాంగా? నా ముందే అక్కడ కొట్టింది కదా. నేను ఇంట్లో కూడా రోజు కొడుతుందని చెప్తున్నావు కదా నువ్వు. నేను బోసంకులకి చెప్పిన, నేను డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చి ఇట్లా పిల్లల్ని కొట్టి బలవంతంగా నాతో మాట్లాడకుండా చేస్తుంది. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అది కూడా ఎస్పీకి, డిఐజీకి అందరికి ఇచ్చి నా పిల్లల్ని కలవడానికి నాకు హక్కు ఉంటుంది. వాళ్ళకి నేను ఎడ్యుకేషన్ ఇవ్వాలి, స్పోర్ట్స్ ఇవ్వాలి, మ్యూజిక్ ఇవ్వాలి, వాళ్ళకి చాలా నేర్పియాలి. వాళ్ళు ఎప్పుడైనా ఖమ్మంకి రావచ్చు ఇవన్నీ అని చెప్పి నేను బోస్కి చెప్పి జీవి రాజాకి చెప్పమని చెప్పిన. నెక్స్ట్ మా దగ్గర దుర్గా ఎమ్మెల్యే కింద నించుంది కదా, ఆమె వస్తుంది, నేహాన్ని సబ్బన దేవ దగ్గర తీసుకెళ్తుంది, అన్నీ మాట్లాడుతుంది. బోసంకుల్ హెల్ప్ చేస్తాడు అన్నీ చెప్తే బోసంకుల్ ఏమో నువ్వు వాట్సాప్ గ్రూప్లో పెట్టమన్నామంట కదా. అయితే అమ్మ మీ మదర్ ముందే చెప్తుంది, మరి నువ్వు నేహా మీ సపోర్ట్ చేస్తుందని కానీ అడిగిండు. అంటే ఖచ్చితంగా చేస్తుందని చెప్పిన. ఓకే హలో. అరే ఇప్పుడు మరి రికార్డ్ అవుతుంటుందా? సరే ఇప్పుడు పిల్లల్ని చెంపల మీద కొట్టుకుంటా పెంచడము, నా దగ్గర తీసుకొచ్చి నా ముందే కొట్టి మిమ్మల్ని భయపెట్టించి ఏంది గట్టిగా మాట్లాడుతామని అట్లా కొడుతుంది కదా. రోజు అట్లానే కొడుతుంటుంది, రోజు కొడుతుంది అని చెప్పి నువ్వు అంటే నేను బాధపడినా చెప్పు నువ్వు నాకు. ఇప్పుడు అలా కొడుతుంది అంటే నేను అంటే ఇంకోటి హైలైట్ తెలుసా, నేను మీరు అక్కడికి వచ్చి వీడియో చేసి మీరు పేపర్ మీద అన్నీ రాసిచ్చిన వీడియో పెట్టకపోతే వీళ్ళంట కిడ్నాప్ చేసినానికి కేసు పెడదాం అనుకున్నారంట. జీవి రాజా చెప్తుంటే బోస్ ఫుల్ తిట్టిండు. అక్కడికి తీసుకెళ్ళి వీడియో పెట్టుకొని అన్నీ చేసుకొని ఎవరైనా కిడ్నాప్ చేసినాడు ఆడిపించి బోర్డు మీద క్లాస్ చెప్తాడా? అయితే అంత కామెడీ ఉంది, అర్థమైందా నీకు? నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా చేయవా మంచిగా చెప్పు. అయితే నువ్వు ఏమేమి మదర్కి భయపడవు. నేను ప్లస్ ఇంకొకటి చెప్తా చూడు నీకు హైలైట్. నేను అనిల్ అంకుల్తో మాట్లాడినా, అనిల్ అంకుల్ చెప్పిన కంపెనీ పంచాయతీలో నాకు 1,40,00,000 40 లక్షలు ఇచ్చి 1 కోటి రూపాయలు ఎగ్గొట్టిండ్రు. నాకు అంతకుముందు 1 lakh ఇంట్రెస్ట్ వచ్చేది, అన్నీ ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఏమనంటే ఫ్యామిలీ పంచాయతీ చెప్తారు. ఫ్యామిలీ పంచాయతీ పార్ట్ బి, పార్ట్ ఏ కంపెనీ పంచాయతీ. కంపెనీ పంచాయతీ మాట్లాడు నువ్వు. ఇంకోటి అంటే నేను నీకు ఫుల్ సపోర్ట్ చేస్తారా అబ్బాయి, అన్నీ నేను నీ దగ్గరుండి చూసుకుంటాను. నేను నువ్వు డైరెక్ట్ మాట్లాడుకో అంటే నాకు ఫస్ట్ అన్నీ రాసి ఇవ్వాలి క్లియర్గా. స్టేషన్లో ఏంటంటే మేము డిస్కషన్కి పిలుస్తున్నాము, మేము ఎటువంటి హామ్ చేయము, గట్టి వాయిస్లో మాట్లాడము, ఆయన అడిగిన పాయింట్స్ అన్నీ క్లారిఫై చేస్తాం. నేను ముందే అడుగుతా పాయింట్స్ అన్నీ క్లారిఫై చేసినాకనే మేము పిలిపిస్తాము అని చెప్పి అన్ని స్టేషన్లో ఇస్తేనే వస్తానంటే అనిల్ కూడా ఓకే అన్నాడు. అనిల్ కూడా క్లియర్ చెప్పిన కంపెనీ విషయాలన్నీ నీకు తెలుసు, నువ్వు జాబ్లో ఉండే, ఇక వాళ్ళ ఇంట్లో విషయాలు మాట్లాడదామంటే అది పార్ట్ బి. వాళ్ళ నాన్న 3 భాగాలు అంటే వాళ్ళ నాన్న భాగం, వాళ్ళ అమ్మ భాగము, వాళ్ళ కూతురు భాగం 3 ఎంఐజీ రాసిస్తా అని వాళ్ళ కొడుకులకి గిఫ్ట్ డీడ్ చేసుకున్న స్టోరీ వాళ్ళది. వాళ్ళు ఇస్తే ఇచ్చుకుంటారు, లేకపోతే లేదు, వాళ్ళ ఇంట్రెస్ట్. నాకైతే ఇంట్రెస్ట్ కూడా లేదు. నా కంపెనీ పైసలు మాత్రం మా పిల్లలకి ఇచ్చి సగము స్కూల్ పెట్టించి మా ఊర్లో ఉన్న 3 ఎకరాల్లో స్కూల్లో కూడా నిన్ను ఒక స్పోర్ట్స్ హెడ్ కింద చేసి నీకు అందులో వర్కింగ్ పార్ట్నర్ ఇస్తానని అనిల్కి చెప్పాను. అనిల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, సపోర్ట్ చేస్తున్నాడు. అనిల్ బోస్ వెళ్ళి మాట్లాడతామని చెప్పారు. ఎక్కడ అయితే అక్కడికి వెళ్ళి మాట్లాడి మీ పార్ట్నర్తో మాట్లాడి అన్నీ సెట్ చేస్తాం రాబోయ్, నువ్వు వస్తే నేనే నిన్ను దగ్గరుండి తీసుకెళ్ళి నేనే చూసుకుంటా అని అనిల్ క్లియర్గా చెప్పాడు. ఓకే. అనిల్ అంటాడు జీవి రాజా వద్దు, వాడంత నమ్మదగిన వ్యక్తి కాదంటే లేదు మా వైఫ్ సైడ్ ఎవరొక్కరు ఉండాలి, జీవి రాజా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి చెప్పాను నేను. ఓకే, ఇది జరిగింది.
ఓకే. ఇప్పుడు అనిల్ అంకుల్ కూడా సపోర్ట్ చేస్తాడు. నువ్వు ఇది నీ నీ మటుగా పెట్టుకో. ఓకే. మీ అమ్మ కొట్టినా ఏం చేసినా నాకు చెప్పు. నేను ఎందుకంటే నేను మీకు ఫాదర్ మిమ్మల్ని కొడుతుంటే నాకు బాధ అనిపిస్తుందా అనిపించదా? సో ఇది ఇంపార్టెంట్ చాలా. నెక్స్ట్ దివ్యాని కుషాల్ని కూడా భయపడద్దని చెప్పు. మీరు సమ్మర్లో నా దగ్గర రావాలి, మీకు నేను అన్నీ నేర్పియాలి. అనిల్ అంకుల్ని అడిగాను, నువ్వు ఫేస్బుక్లో అరే మ్యాడ్ దమ్ముంటే రారా భయ్ చూసుకుందాం ఇట్లా ఎందుకు రాసినావు అంటే, లేదు భయ్ నేను అవన్నీ రాసింది వేరే ఉద్దేశము, నువ్వు ప్లీజ్ అవన్నీ ఏమనుకోకు, నేను ఫుల్ నీకు ఒక రాముడికి హనుమంతుడు లాగా హెల్ప్ చేస్తానని హోలీ బైబుల్ మీద ఒట్టేసి చెప్తున్నాను కూడా ఒట్టేసి చెప్పిండు, అన్నీ చేసిండు. కాబట్టి ఆయన మనకి ఫుల్ హెల్ప్ చేస్తాడు. ఆయన ఓన్లీ కంపెనీ టాపిక్సే డిస్కస్ చేస్తాడు. నేను ఇంకోటి చెప్పిన, యలదా గురించి మాధవి గురించి ఇందులో మాట్లాడకూడదు, ఇది అది మాట్లాడుకుందామంటే ఆ సబ్జెక్ట్ మాట్లాడదాం. కానీ దీనికి అడ్డం పెట్టి వాడు నా కంపెనీ ఎత్తుకొని వెళ్ళిపోయి నేను చేసిన బెనిఫిటర్ మీద 20% గుడ్ విల్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఇలాంటి పాయింట్స్ అని అడుగుతా. ముందే నేను పేపర్ మీద రాసిస్తాను, ఆల్రెడీ వీడియోస్ కూడా అన్నీ పెట్టాను, అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి, వాడు ఓన్ వాయిస్లో చెప్పినవి. దానికి క్లారిఫై చేసినాకనే డిస్కషన్కి వస్తాము, ముందెందుకు వస్తాము అని చెప్పి అన్నీ చెప్పాను నేను. సో అనిల్ అన్న మంచిగా హెల్ప్ చేస్తాడు, అనిల్ అంకుల్. సో అనిల్ అంకుల్ బోస్ అంకుల్ ఇద్దరు నీకు హెల్ప్ చేస్తారని నీ వరకే పెట్టుకో సీక్రెట్. ఓకే. సో బోస్ అంకుల్కి అన్నీ చెప్పాను, బోస్ అంకుల్ అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పాను. సో బోస్ అంకుల్ అనిల్ అంకుల్ ఇద్దరు నీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు వెళ్ళి ఫస్ట్ మాట్లాడి రవికాంత్ అంకుల్ తోటి మంచిగా సెటిల్మెంట్ చేసుకుంటారు, ఏ గొడవ లేకుండా. సో ఇప్పుడు దీంట్లో మీ మదర్ వచ్చి డిస్టర్బ్ చేసి సపోర్ట్ చేస్తే వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి వెళ్ళమను. కానీ ఆమె ఒక గలీజ్ క్యారెక్టరు, ఆమె డబల్ గేమ్ ఆడుతుందని బోస్కే చెప్పిండు, ఎవరు రవి. సో ఇప్పుడు ఆయననే ఆమెను నమ్మట్లేదు, కానీ ఈమెనేమో ఆయనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు స్టోరీ, కాబట్టి మీరు చూసుకొని మంచిగా సెట్ చేయండి అని వాళ్ళిద్దరికి చెప్పిన. జర మా నేహాన్ని పెట్టండి పోయి, ఎందుకంటే ఆమెకు తెలియాలని. సో ఆమె నా పెద్ద డాటర్ కాబట్టి ఆమెకు అన్ని విషయాలు తెలియాలని క్లియర్గా చెప్పిన. ఇది జరిగింది ఈరోజు. ఓకేనా? హలో. సరే ఏదైనా భోజనం కూడా చెప్పాడంట, మా డాటర్కి 10,000 అంటే ఇస్తా అని చెప్పాడు. ఓకేనా? రేపు ఇస్తాడు. రైట్ అయితే బాయ్. నేను రేపు భోజనంకి మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసి 10,000 ఎప్పుడు ఇస్తావో నువ్వే ఫోన్ చేసి చెప్పు, నేహా నంబర్ ఇస్తాను నేను నీకు అని చెప్పి ఆయనకి నంబర్ ఇస్తాను. ఇది అయితే 5 లోపల ఫోన్ చేసి చెప్తాడు. రేపు ఎల్లుండి తీసుకోలేకపోతే ఎల్లుండి ఎలా అయితే మరి రేపంటే రేపు ఈవినింగ్, రేపు ఈవినింగ్ ఓకేనా అంటున్నా. సరే అయితే సరే రేపు ఈవినింగ్ 5 లోపల మ్యాక్సిమం ట్రై చేసి భోజనంకులు తెప్పిస్తాను. ఓకేనా? రైట్.